సో హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలంగాణ అదేవిధంగా ఏపీకి సంబంధించి లేటెస్ట్ జాబ్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. ఉద్యోగాల భర్తీ వేగవంతం చేసిన తెలంగాణ ప్రభుత్వం, దీనికి సంబంధించి మనకి క్లియర్గా న్యూస్ ఆర్టికల్ అయితే పబ్లిష్ అవ్వడం జరిగింది. న్యాయ వివాదాలు లేకుండా చర్యలు, నియామక బోర్డులు ఏర్పాటు, దీనికి సంబంధించి మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను తెలంగాణ సర్కార్ వేగవంతం చేసింది. రాష్ట్రంలో ప్రభుత్వ కొలువులను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ చేసేందుకు ప్రభుత్వం నియామక ప్రక్రియలో న్యాయ వివాదాలు లేకుండా చర్యలు చేపట్టింది. ఇందుకోసం తెలంగాణ పోలీస్ నియామక బోర్డును తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషనల్ రిక్రూట్మెంట్ బోర్డును ఏర్పాటు చేసింది. అటు విద్యుత్ సంస్థలు సొంతంగా ఉద్యోగ నియామకాలు చేపడుతున్నాయి. తాజాగా వైద్య రంగంలో నియామక ప్రక్రియ వేగవంతం చేయడానికి వీలుగా మెడికల్ అండ్ హెల్త్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డును ఏర్పాటు చేసింది. ఈ మేరకు ఈ నెల 15 ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ కార్యదర్శి దీనికి చైర్మన్గా వ్యవహరిస్తున్నారని చెప్పేసి కూడా మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేశారు. దీనికి సంబంధించి మనకి చాలా ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేశారు. ఇక్కడ మనం మెయిన్గా చూసినట్లయితే 40,000 పైచీల ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేసింది. 9,3555 గ్రామీణ పంచాయతీ కార్యదర్శి నియామక ప్రక్రియ పూర్తయినప్పటికీ న్యాయ వివాదం కారణంగా నియామక ఉత్తర్వులు ఇవ్వకుండా నిలిపివేయవలసి వచ్చిందని చెప్పేసి కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేశారు. టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత కొంతమంది న్యాయవాదనలు సృష్టించి ఉద్యోగాల భర్తీ ప్రక్రియను అడ్డుకున్నారు. తాజాగా గ్రామీణ పంచాయతీ కార్యదర్శి నియామకాన్ని న్యాయ వివాదానికి లాగారు. దీంతో ప్రక్రియ అంతా పూర్తయినప్పటికీ నియామక ఉత్తర్వులు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో వైద్య రంగంలో నియామకాలకు ప్రత్యేక బోర్డును ప్రభుత్వం ఏర్పాటు చేసింది. న్యాయవాదనలు లేకుండా జాగ్రత్త పడుతుంది. దీంతో ఉద్యోగ నియామకాలు వేగవంతంగా జరుగుతున్నాయి. సంవత్సరానికి 25,000 చొప్పున ఉద్యోగాలను భర్తీ చేయాలని 2014 ఎన్నికల ప్రణాళికలో టీఆర్ఎస్ హామీ ఇచ్చింది. ఆ హామీల్లో భాగంగానే వివిధ విభాగాల్లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియకి శ్రీకారం చుట్టింది. డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో తిరిగి అధికారం చేజిక్కించుకున్న టీఆర్ఎస్ గతంలో ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ముమ్మరం చేసింది. ఎన్నికల సందర్భంగా నిరుద్యోగులకు భృతి ఇవ్వడంతో పాటు ఖాళీలన్నీ భర్తీ చేస్తామని హామీ ఇచ్చింది. టీఎస్పీఎస్సీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇది. మరింత లేటెస్ట్ న్యూస్ ఇన్ఫర్మేషన్ మీరు మిస్ కాకుండా ఉండేందుకు తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి. ఇక నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి ఉద్యోగాల ఎరా అనే మెయిన్ టైటిల్తో మనకి న్యూస్ ఆర్టికల్ అయితే పబ్లిష్ అవ్వడం జరిగింది. విశాలాంధ్ర బ్యూరో న్యూస్ పేపర్లో రైల్వేలో 2.30 లక్షల ఉద్యోగాలు, రైల్వే మంత్రి వెల్లడి. దీనికి సంబంధించి చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. ఒక వీడియో అయితే మన ఛానల్లో క్లియర్గా అప్లోడ్ చేయడం జరిగింది. ఆ వీడియో మీరు మిస్ అయినట్లయితే ఆ వీడియో చూడండి. 2019 ఫిబ్రవరిలో తొలి దశ ప్రక్రియ అనేది ప్రారంభమవుతుంది. 1,00,000కు పైగా ఉద్యోగాలు అయితే భర్తీ చేయనున్నారు. ఎవరైతే రైల్వే ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళు ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయవలసిన అవసరం అయితే ఎంతైనా ఉంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి మనకి ఇది కూడా రైల్వే నుంచే. రైల్వేలో మనకి 2,30,30,000 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నట్లు దీనికి సంబంధించి రైల్వే మంత్రి వెల్లడించిన వివరాలను, అదేవిధంగా ఏ కేటగిరీల వారికి ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏంటి తదితర వివరాల గురించి క్లియర్గా మనకి మెన్షన్ చేశారు. మీరు ఇక్కడైతే చెక్ చేయొచ్చు. ఇంకా నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి ఏపీపీఎస్సీ నుంచి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రిలీజ్ చేసిన గ్రూప్ 1, గ్రూప్ 2 దరఖాస్తుల గడువు పొడిగించినట్లు మనకి ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేశారు. ఇక్కడ మీరైతే చెక్ చేయొచ్చు. గ్రూప్ 2 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఫిబ్రవరి 10 వరకు గడువునైతే పొడిగించారు. ఈ పరీక్ష ఫీజును వచ్చేసరికి అభ్యర్థులు ఫిబ్రవరి 9 అర్ధరాత్రిలోపు అయితే చెల్లించవలసి ఉంటుంది. దీనికి సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేశారు. ఇంకా గ్రూప్ 1 విషయానికి వచ్చినట్లయితే ఫిబ్రవరి 7 వరకు పొడిగించడం జరిగింది. గ్రూప్ 1 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఫిబ్రవరి 6 అర్ధరాత్రిలోగా ఫీజును అయితే చెల్లించవలసి ఉంటుంది. దీనికి సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేశారు. ఇక్కడ మనకి మెయిన్గా వయస్సును అయితే సడలించడం జరిగింది, వయస్సుని పెంచడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది, మీరైతే చెక్ చేసుకోవచ్చు. ఇంక నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయ్ భాస్కర్ను తొలగించాలి. విద్యార్థి యువజన సంఘ నేతలు రౌండ్ టేబుల్ సమావేశంలో తీర్మానం. దీనికి సంబంధించి మనకి గాంధీనగర్, విజయవాడ సెంట్రల్ దీనికి సంబంధించి కూడా న్యూస్ ఆర్టికల్లో క్లియర్గా పబ్లిష్ చేశారు. మీరైతే ఫుల్ ఇన్ఫర్మేషన్ చెక్ చేయొచ్చు. ఇంకా నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి ఇస్రో మరో ఘన విజయం, పిఎస్ఎల్వి C-44 ప్రయోగం విజయవంతం. దీనికి సంబంధించి కూడా మనకి క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేశారు. మీరైతే చెక్ చేయొచ్చు. ఏపీలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ఇండ్ల స్థలాలు దీనికి సంబంధించి మనకి ప్రజాశక్తి న్యూస్ పేపర్లో న్యూస్ ఆర్టికల్ అయితే పబ్లిష్ అవ్వడం జరిగింది. ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మీరు చెక్ చేయొచ్చు. ఇంకా నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి నేడు ఓటర్ల దినోత్సవం జనవరి 25. దీనికి సంబంధించి స్పెషాలిటీ గురించి మనకి పబ్లిష్ చేయడం జరిగింది. ఇంకా నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి డిఎస్సి ఫలితాల విడుదలలో జాప్యం. దీనికి సంబంధించి కూడా మనకి మన ఛానల్లో ఒక వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. 50 ప్రభుత్వ కళాశాలల ఏర్పాటు. దీనికి సంబంధించి ఏపీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాస్ దీనికి సంబంధించి మనకి ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేశారు. మీరైతే చెక్ చేయొచ్చు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లిన టీడీపీ. దీనికి సంబంధించి మనకి ప్రజాశక్తి న్యూస్ పేపర్లో న్యూస్ ఆర్టికల్ అయితే పబ్లిష్ అవ్వడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటి వరకు ఉన్న లేటెస్ట్ అప్డేట్ ఇన్ఫర్మేషన్, న్యూస్ ఇన్ఫర్మేషన్ అయితే ఇది. మరింత లేటెస్ట్ అప్డేట్ న్యూస్ ఇన్ఫర్మేషన్ అది మన ఛానల్ మనకి ఎప్పుడు అందుతూనే ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే అండ్ జై హింద్. హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్లో పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి పొందాలనుకుంటే
రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను మీ గణేష్, వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్స్.